ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈరోజైతే చాలా మంచి ప్లేస్ చూపించానండి. అసలు ఏం ప్లేస్ చూపించాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూసేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మంచి కామెంట్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇంకా మీకు ఇటలీలో ఏదైనా ప్లేస్ కావాలంటే చెప్పండి, వీలుంటేనే నేను వెళ్ళి తీయగలుగుతాను. మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే మేమైతే ఉదినేలో ఉంటామండి. ఉదినే చుట్టుపక్కల ఏమన్నా ప్లేసెస్ ఉంటే కనుక చెప్తే నాకు సెలవు రోజు చూసుకొని వెళ్ళి ఆ వీడియో అయితే తీస్తాను. ఇంకా నేను వెళ్ళే దారి ఇలాంటివి కూడా చాలా వీడియోస్ అయితే పెట్టాను, ఇంకా వస్తాయండి. కాబట్టి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణి కే అని ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. ఓకేనా? వీడియో అనేది కంటిన్యూ చేసేసి చూసేసేయండి. బై బై. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే కనుక చక్కగా 2 కాలువలు అటు ఇటు ఉన్నాయి. వాటర్ అయితే వస్తూ చాలా బాగుందండి. చూడడానికి అయితే ఎంట్రీ అయితే ఉందండి. మేము వెళ్ళినప్పుడు ఫుల్ జనాలు అయితే వచ్చారు. బ్యాచెస్గా ఉంటుంది. లోపలైతే కనుక మనకి చక్కగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దాని గురించి అయితే వివరించి చాలా బాగా చెప్పారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీని గురించి అయితే తెలుసుకుందామా? వెళ్ళామని ఇటలీలో ఒక ప్రసిద్ధి చారిత్రక రాజభవనం. ఇది పెద్ద విల్లా అండి. ఇది 17వ శతాబ్దంలో నిర్మించారండి. మరియు ఇది వెన్నీస్ ప్రాంతంలో ధనిక మానిక కుటుంబానికి చెందిన విల్లా అండి. ఇది చాలా బాగుంటుంది. కాబట్టి ఇది వెన్నీస్ నగరంలో ధనిక మానిక కుటుంబానికి చెందింది. ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకుందామండి దీని గురించి. ఇది చాలా పెద్ద మరియు అందమైన ఆర్కిటెక్ట్ గా నిర్మించారు. చుట్టూ విశాలమైన తోటలు, పార్కులు కూడా ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఇటలీ చరిత్రలో ముఖ్యమైన సంఘటన కేంద్రంగా నిర్మించబడింది. ప్రస్తుతము ఇది మ్యూజియం మరియు కళా ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకమైనది ఈ విల్లా ఇటలీలో చారిత్రక కళా సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. పర్యాటకులకు ఇది చాలా ఆకర్షణీయమైన స్థలము. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే దీని గురించి అయితే తెలుసుకుందామా? ఇంకెందుకు లేటు. ఇటలీ మధ్యలో పెద్ద భవనము, 2 వైపులా పొడవైన గ్యాలరీలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద ఉద్యానవనము. ఇదైతే గనక చాలా పెద్ద గార్డెన్ ఉందండి. కాకపోతే గార్డెన్కి ఈసారి వెళ్తాను. వెళ్ళినప్పుడైతే మంచి వీడియో అయితే తీస్తాను. ఆ పార్కుకి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి. లోపల చూస్తున్నారు కదా, ఇవేనండి. లోపలికి వెళ్తే ఇంకా డీటెయిల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఏ ఇయర్లో ఫోటో గీశారు ఏంటి, అసలు ఏ ఇయర్లోది అనేది చాలా బాగుంది. నాకు చూసినంతసేపు టైం తెలియకుండా అయిపోయిందండి. ఇది బయటకు వచ్చినాక ఇది వరకే మనకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడే నేను వీడియో తీశాను. మొత్తానికైతే పర్మిషన్ ఇవ్వరండి. దీంట్లో అయితే కనుక ఎన్నో రకాలు ఫొటోస్ ఉన్నాయి. గోడ మీద పెయింట్ వేసి ఉన్నాయి. చాలా బాగుంది. ఇది చూడాలి అంటే గనక రియల్గా ఎంటర్ అయ్యి చూస్తేనే బాగుంటుందండి. ఇంకా 3 కిందకి వెళ్తే 2 స్టేర్స్ వరకు ఉంటాయి. మనకి వాళ్ళే చెప్తూ ఉంటారు. గైడ్ని పెట్టుకుంటే లోపల చాలా బాగా వివరంగా చెప్తారండి. నాకైతే ఇది చూస్తుంటే చాలా బాగా నచ్చేసింది. ఇలాంటి ప్లేసెస్ మీకేమన్నా కావాలి అంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. చూసారు కదా, అద్దాల మీద కూడా చాలా బాగుంది. ఇది మెట్ల మీద నుంచి దిగుతుంటే ఈ వీడియో తీశానండి. ఇంకా గోడలు కానీ అద్దాలు కానీ సూపర్గా తీశారండి. బాగా నచ్చింది నాకైతే గనక. మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఇది బయటకు వచ్చేసేటప్పుడు వీడియో తీశాను. ఈ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. మరొక వీడియోతో వస్తాను.